జంతువులు కూడా స్వర్గానికి వెళ్తాయా? మనందరికీ ఒక కామన్ డౌట్ ఉంటుంది. మనం ఇష్టపడే పెంపుడు జంతువులు కూడా మనతో పాటు స్వర్గానికి వస్తాయా అనేసి. డాగ్ లవర్స్, క్యాట్ లవర్స్, మీకోసమే ఈ వీడియో. జంతువులు మన జీవితంలో భాగం, ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటాయి. కాబట్టి మనం చనిపోయాక అవి కూడా స్వర్గంలో ఉంటాయా అని అడగడం చాలా న్యాచురల్ క్వశ్చన్. జంతువులు కూడా దేవుని సృష్టి. ఆదికాండం 1:25 చెబుతుంది, దేవుడు జంతువులను సృష్టించాడు, అవి మంచి అని చూశారు. అంటే అవి కూడా దేవునికి విలువైనవే. స్వర్గంలో శాంతి, జంతువుల ప్రెజెన్స్. యెషయా 11:6-9 ఒక అందమైన దృశ్యం ఉంది. సింహం గొర్రెతో కూర్చుంటుంది, చిన్నపిల్లవాడు పులిని నడిపిస్తాడు. అంటే దేవుని రాజ్యంలో జంతువులు ఉండే అవకాశం ఉందని బైబిల్ చూపిస్తుంది. జంతువులకు ఆత్మ ఉందా? బైబిల్ ఏమని చెప్తుందంటే మనుషులు దేవుని స్వరూపంలో సృష్టించబడ్డారు, ఎటర్నల్ సోల్తో అని. ఆదికాండం 1:27 మనం చూడవచ్చు. జంతువులు జీవం కలిగినవే, కానీ మనుషులలా శాశ్వత ఆత్మ ఉందని స్పష్టంగా బైబిల్ చెప్పదు. అందువల్ల బైబిల్ జంతువులు మనుషుల్లా స్వర్గానికి వెళ్తాయని స్పష్టంగా చెప్పదు. కానీ స్వర్గం అంటే మనం ఊహించలేని ఆనంద స్థలం. మన హృదయానికి ఆనందం ఇచ్చే ప్రతిదీ దేవుడు అందిస్తాడు. అంటే మీకు నిజంగా అవసరం అయితే మీ పెంపుడు జంతువులు కూడా అక్కడ ఉండే అవకాశం ఉందని ఆశించవచ్చు. మీ అభిప్రాయం ఏమిటి? జంతువులు కూడా స్వర్గంలో ఉంటాయనుకుంటారా? మీరు స్వర్గానికి వెళ్ళినప్పుడు మీ డాగ్ లేదా క్యాట్ని మళ్ళీ చూడాలి అని అనుకుంటున్నారా? కామెంట్స్లో రాయండి. మరిన్ని ఆసక్తికరమైన బైబిల్ ప్రశ్నల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.